నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పిహెచ్డీలు, వీటితో పాటుగా 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఘనతను సాధించిన నారాయణ గ్రూప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇవాళ బీకామ్ కోర్సు చేస్తే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. సో బీకామ్తో పాటుగా ఈడీపీ చేస్తే మీ కాలేజీలో చెయ్యాలి అని అనుకుంటే ఇంటర్లోని ఏ గ్రూప్ చేసి ఉండాలంటారు? ఇంటర్లో ఎనీ గ్రూప్ తీసుకోవచ్చు. ఓకే. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ ఎవరు తీసుకోవచ్చు. ఓకే. బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ చాలామంది మన తెలంగాణలో చూసినట్లయితే, ఆంధ్రలో చూసినట్లయితే ఎక్కువ మంది బీటెక్ తర్వాత చదివే డిగ్రీ ఏంటంటే బీకామే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బీకామ్ చదివే స్టూడెంట్కి బయట పోతే పెద్దగా జాబ్స్ లేవు. జాబ్ వచ్చినా కూడా తక్కువ శాలరీస్ ఉంటున్నాయి. ఏం జరుగుతుందంటే ఈ బీకామ్ దాంట్లో సబ్జెక్ట్స్ ఏమిటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, ఇవన్నీ థియరీగా చెప్తున్నారు. ప్రాక్టికల్గా ఇండస్ట్రీకి తీసుకెళ్ళి చెప్తే వాళ్ళకి బీకామ్ స్టూడెంట్కి చాలా టాప్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది. కాకపోతే ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్కి 100% చెప్పిస్తారు లెక్చర్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్లో, ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్టులో ఫుల్ మార్క్స్ వస్తున్నాయి. కానీ ఈ సబ్జెక్టులు కంపెనీలో ఎలాగ ఉపయోగపడుతున్న సంగతి ఎవరు చెప్పట్లే. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న క్లర్క్గా అకౌంట్ పోస్టులు చేస్తున్నారు బీకాంటే. అసలు జనరల్లీ పేరెంట్స్ కూడా ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే అంత క్యాపబిలిటీ అండ్ నాలెడ్జ్ ఆ స్టూడెంట్ కనుక ఒకవేళ లేకపోతే వాళ్ళ చైల్డ్కి, సో దట్ ఓకే ఏ బీకామ్ ఏదో డిగ్రీ ఇది ఫినిష్ చేద్దాం అని అంటారు. అంటే అంత ఈజీగా ఉంటుందన్న? అసలు ఎలా తీసుకోవాలి? బీకామ్ డిగ్రీ ఈజీ కాదు, కానీ ఒక పనికిమాలిన డిగ్రీ కింద చేసేసారు బీకామ్. అంటే ఎవరు చదవలేనిది ఇంకా బీకామ్ అంటే ఏదో అకౌంట్ పోస్ట్ ఒక 10,000 20,000 ఏదో కంపెనీలో, ఇన్స్టిట్యూషన్లో, ఆర్గనైజేషన్లో వస్తుంటాయి కదా, ఒక 20, 30, 40 ఏదో సంథింగ్ బతికినంత కాలం చేసుకుంటారు, అకౌంట్ పోస్ట్ వస్తుంది కదని. కానీ ఇక్కడ అన్యాయం చేస్తున్నాం మన బీకామ్ స్టూడెంట్ని. బీకామ్ చదువులు చెప్పి అన్యాయం చేస్తున్నాం. ఈ అకౌంట్ సబ్జెక్ట్ని కంపెనీలో ఎక్కడ ఉపయోగిస్తున్నాడు, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కంపెనీలో ఎలా ఉపయోగిస్తున్నాడు అని కంపెనీకి తీసుకెళ్ళి మనం ఇంటర్న్షిప్ ద్వారా అయినా, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ద్వారా అయినా, ఇండస్ట్రీ విజిట్ ద్వారా అయినా మనం ఏమైనా బీకామ్ స్టూడెంట్ తీసుకెళ్తే చాలా సక్సెస్ అవుతాడు. అసలు బయట పబ్లిక్లో ఏముంది తెలుసా ఈ బీకామ్ స్టూడెంట్ గురించి? యు ఆర్ బీకామ్ స్టూడెంట్, దట్స్ వై యూ బీ కామ్. కామ్గా ఉండు, బీ అంటూ ఉండు, కామ్ అంటే సైలెంట్గా, బీ కామ్. అలాంటి అయిపోయింది పబ్లిక్లో. అంటే బీకామ్ స్టూడెంట్కి ఏం తెలియదు, కంపెనీకి తగ్గట్టుగా ఎవరు చదువు చెప్పట్లేదు. కంపెనీలో ఎలా ఉపయోగపడుతుందో చదువు అని చెప్తే సూపర్గా ఉంటుంది బీకామ్ అనేది. ఆ విధంగా మన దగ్గర బీకామ్ స్టూడెంట్ ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 years కోర్సు 6 సెమిస్టర్స్ కాబట్టి ఎవ్రీ సెమిస్టర్కి మనం అనుకున్నట్టుగా ఫస్ట్ సెమిస్టర్కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, థర్డ్ సెమిస్టర్లో ఫార్మా ఇండస్ట్రీ, ఫోర్త్ సెమిస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫిఫ్త్ సెమిస్టర్లో బెవరేజ్ ఇండస్ట్రీస్, సిక్స్త్ సెమిస్టర్లో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, లెదర్ ఇండస్ట్రీ కూడా. అలాగా ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ ఎన్ని టైప్స్ ఉన్నవి, ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి, ఎలాంటి ప్యాకేజ్ వస్తుందో డైరెక్ట్గా వీళ్ళు ఇండస్ట్రీతో సంబంధం ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం, మార్నింగ్ 9కి ఇండస్ట్రీకి వెళ్తాం, 6 వరకు ఉంటాం. జనరల్ మేనేజర్ ఏ వర్క్ చేస్తున్నారు, హెచ్ఆర్ మేనేజర్ ఏం వర్క్ చేస్తున్నారు, అలాగని సిఓ ఏం చేస్తున్నారు, ట్రైనింగ్ మేనేజర్ ఏం చేస్తున్నారు, పర్సనల్ మేనేజర్ ఏం వర్క్ చేస్తారు, నేచర్ ఆఫ్ వర్క్ అంటాం. అంటే వర్కులు తెలుసుకుని వస్తున్నారుగా. బీడీఓ అంటాం, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎఫ్ఎం అంటాం, ఫైనాన్స్ మేనేజర్. ఇలాగా దగ్గరగా 30-40 కైండ్స్ ఆఫ్ డిసిగ్నేషన్స్ కంపెనీలు ఉంటాయి. ప్రతి వాళ్ళ దగ్గరికి పోయి నేచర్ ఆఫ్ వర్క్ ఏంటో తెలుసుకుంటూ వస్తే, ఓహో ఇలాంటి జాబ్స్కి ఇలాంటి నేచర్ ఆఫ్ వర్క్ ఉందా, ఇలాంటి వర్క్కి ఇలాంటి శాలరీ వస్తుందా అనేది తెలుసుకోవచ్చు. సో నేను కూడా ఇలాంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాంటి జాబ్, ఇలాంటి డిసిగ్నేషన్ తీసుకొచ్చి ఇలాంటి ప్యాకేజ్ నాకు వస్తుందని, అది కాదు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, అది కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇంకెందుకు రాదు జాబ్, ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక ఇవన్నీ తెలియకుండా మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కూర్చోబెడితే దానికి సంబంధం లేకపోయా, వాడు అక్కడ పోయిన తర్వాత కొత్త నేర్చుకోవచ్చా, టైం వేస్ట్ అయిపోతుండే. ఈ విధంగా టైం వేస్ట్ అయిపోతుంది. సో అయితే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ అవసరాలు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఈ స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీరు? ఇండస్ట్రీకి ఏవైతే చేంజెస్ అవుతుంటాయో వాళ్ళు చెప్తారుగా, మాకు ఇవి స్పెసిఫిక్స్ కావాలి,
ఇవేం మాకు నేర్చినట్లయితే మీ కంపెనీలో జాబ్ ఇస్తామని అంటే అప్డేట్ అవుతున్నాడుగా. ఇప్పుడు క్లాస్ రూమ్లో సబ్జెక్ట్లో ఏదైతే నేర్చుకుంటాడో అది అప్డేట్ అవ్వట్లా. ఎప్పుడు మన కంపెనీకి వెళ్తున్నాం కదా అంటే అప్డేట్ అవుతున్నట్టుగా. పెద్ద పెద్ద ఛానల్స్లో ఒక్క 10 సెకండ్స్ యాడ్కి 5,000, 10,000, 20,000 చార్జ్ చేస్తున్నారు. మన తెలుగు ఛానల్స్ ఎంత చార్జ్ చేస్తున్నారు, నేషనల్ వైడ్ ఆస్తిక లాంటివి ఎంత చార్జ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీ ఆస్తిక ఎంత చార్జ్ చేస్తుంది చూస్తే 10 సెకండ్స్కి మినిమం 5,000 నుంచి 20,000 సెకండ్స్లోకి వచ్చింది. వన్స్ అప్ ఆన్ టైం మనకు ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేది, తర్వాత మంత్లీకి వచ్చింది, వీక్ వచ్చింది, 1 డేకి పోయింది, సెకండ్స్ సంపాదిస్తున్నారు. సెకండ్స్లో ఒక యాడ్ తయారు చేయగలిగితే యాడ్ మేకర్స్ అంటారు. 10 సెకండ్స్లో చెప్పాలి, 30 ఇయర్స్ స్టోరీ చెప్పాలి, అర్థం కావాలి, డైలాగ్స్ 2 ఉండాలి. ఇలాగా ఇలాంటి కంటెంట్ ఇలాంటి కాన్సెప్ట్ నేను వాళ్ళకి నేర్పిస్తే ఇవాళ ఏ కంపెనీ కూడా యాడ్ లేకుండా నడుస్తుందా? యాడ్ ద్వారా కొన్ని కోట్లు 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 ఖర్చు పెడుతున్నారు. పబ్లిసిటీ లేకుండా కంపెనీ నడిపించడం. మరి ఆ యాడ్ మేకర్గా మనం తయారు చేయించగలిగితే నో డైలాగ్స్ లేకుండా 25-30 ఇయర్స్ అమ్మాయిని ఎదురు కూర్చొని చదువుకుంటుంటుంది అమ్మాయి, నో డైలాగ్స్ అమ్మాయికి. అంటే అమ్మాయిని కూడా అర్థం కాని వాళ్ళకి కూడా అమ్మాయిని పెట్టాడు. 10 సెకండ్స్ యాడ్, కాన్సెప్ట్ 2 డైలాగ్స్, ఇలాంటివి తయారు చేయగలిగితే ఇలాంటివి తయారు చేయగలిగితే బ్రహ్మాండ సక్సెస్ అవ్వరు. కొన్ని యాప్లు ఉన్నాయి. యాప్లు ఈరోజు మనకు ఒక యాప్, ఒక గూగుల్ పే కానీ, ఒక ఫోన్పే కానీ, ఒక ఓలా, ఒక ఊబర్, ఇవన్నీ యాప్ తయారు చేయడానికి 100 crores, 200 crores, 2 crores. ఈ యాప్లు ఎలా తయారు చేసి నేర్పించవచ్చు కదా మన స్టూడెంట్స్కి. ఊరు కంప్యూటర్ చదువులు కూర్చోబెట్టి కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించడం అంటే కంప్యూటర్ వీడు కూడా కంప్యూటర్ చేస్తున్నాడు అంతే. కంప్యూటర్ నాలెడ్జ్ ఏం లేదు. కంప్యూటర్ అంటే ప్రాక్టికల్ చేయాలి. రేపు నాడు బయటికి పోతే నేను lakhs crores సంపాదిస్తానని నాలెడ్జ్ రావట్లా. ఇవన్నీ నేర్చుకుంటే మీకు వెబ్సైట్స్ ఎట్లాగా డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అలాంటివి ఇలాంటి యాడ్స్ మేకర్ కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే మనం టాప్ లెవెల్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నట్టయితే కొన్ని lakhs crores సంపాదించుకోవచ్చు. అలాంటివి మనం నేర్పించాలి. అలాంటి వాటి మన స్టూడెంట్స్ని వాటిలోకి మనం తీసుకెళ్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరే చెప్పారు ఇంతకు ముందు, సో బీకామ్ స్టూడెంట్స్ అని అంటే కొంచెం వాల్యూ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి వచ్చేటువంటి జీతం కూడా చాలా తక్కువ ఉంటుంది అని. సో ఆ పే పెంచుకోవాలి అని అంటే సో బీకామ్ చేస్తుండేటప్పుడే దీనికి వాల్యూ యాడ్ అన్న కోర్సెస్ కూడా ఏమైనా నేర్పిస్తూ ఉంటారా? ఎట్లా వీళ్ళకి మరి ప్యాకేజ్ ఒక కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కూడా వీళ్ళకి వాల్యూ యాడ్ కోర్సెస్ నేర్పిస్తాం 3 yearsకి. దట్టు మెయిన్గా మన దగ్గర ఏంటంటే 100% ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. ఫారిన్ ఎడ్యుకేషన్ మొత్తం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది ఫారిన్ కంట్రీలో. అలాగనే మన ఇన్స్టిట్యూట్ ఐక్రియేటివ్ బిజినెస్ స్కూల్లో ప్యూర్లీ మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసుకోవాలన్నా, ఫ్రాంచైజీస్ పెట్టుకోవాలన్నా కూడా మీరు వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్స్ కూడా ఇప్పిస్తారని విన్నాము. ఏ రకంగా ఇప్పిస్తారు వాళ్ళకి లోన్స్? ఈరోజు మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఎవరికి చదవట్లేదు, తెలుసుకోవట్లేదు. అలాంటి వాళ్ళు నాలెడ్జ్ ఎవరి ఇట్లా మనది ప్యూర్లీ బిజినెస్ స్కూల్ కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద మనం ప్రోగ్రామ్ ఇస్తున్నాం కాబట్టి దాని నుండి ఏమేమి స్కీమ్స్ ఉన్నవి, ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు, ఏమేమి బిజినెస్కి అవకాశాలు ఉన్నాయి అనేది కంప్లీట్గా దాని మీద మనం ప్రోగ్రామ్ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి అలాంటి ఇంటర్న్షిప్లు, వర్క్షాప్స్, సెమినార్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ వాళ్ళకి అవగాహన, అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి పక్కగా వీళ్ళు ఫ్రాంచైజీ బిజినెస్ పెట్టుకోవడానికి షూరిటీ, సెక్యూరిటీ లేకుండా లోన్ ఎలా తీసుకోవచ్చు అనే విషయాలు తెలుస్తున్నాం కాబట్టి చక్కగా హ్యాపీగా వీళ్ళు సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బీకామ్ అంటే అంత కామ్గా కూర్చోవడం అనేది కాదు. అసలు బీకామ్ తోటి ఎన్ని ఉద్యోగాలు సంపాదించవచ్చు, సో ఎంత క్రియేటివిటీగా ఆలోచించవచ్చు, సో మీ దగ్గర చదివేటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో బీకామ్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో బీకామ్ కోర్సు చేయాలని అనుకుంటే నారాయణ గ్రూప్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేయాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఫర్దర్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలని కూడా వాళ్ళు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.